చాలా బాగుంది మూవీ. ఐ లవ్ ది స్టోరీ. నాకే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ లాస్ట్ లో ఎండింగ్ ఆ రింగ్ సీన్ చాలా బాగుంది. ది క్లైమాక్స్ చాలా బాగుంది. అడ్యూ చేసినది కొత్త రూపంలో చూస్తారు. సెకండ్ హాఫ్ చాలా స్లో చేశాడు. అందరూ నిద్రపోతా ఉన్నారు లిటరల్లీ చెప్పాలంటే సెకండ్ హాఫ్. అవి రెండు అయితే ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. నా సైడ్ నుంచి చూస్తే సినిమా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ ఉంటుంది. ప్రేమ కథనే ఆ ప్రేమ కథ ఎట్లుందంటే ఇన్స్టాలో చూసిన ప్రేమ కథ అంతే. ఇక కంటెంట్ అయితే సెకండ్ హాఫ్ చాలా డిప్ అయిపోయింది అసలు. అడ్యూ చేసిన నుంచి నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్. బాగుందండి మూవీ, చాలా బాగుంది మూవీ. హీరోయిన్ హీరోనే హైలైట్స్ మూవీ. క్లైమాక్స్ చాలా బాగుంది. ఇది లవ్ స్టోరీ కదా, చాలా డిఫరెంట్ ఉంది, బాగుంది. రమ్మని వచ్చాను అండ్ ది స్టోరీ ఇస్ క్వైట్ డిఫరెంట్. ఐ లవ్ ది స్టోరీ. ఐ వుడ్ రేట్ 11 on 10. అంటే ముందు సినిమాతో పోలిస్తే సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదంటున్నారు. అంటే హీస్ కమింగ్ విత్ ఆల్ ది యాక్షన్ మూవీస్. ఇప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ అండ్ ఇట్స్ గుడ్. అంటే సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే ఏమున్నాయి? ట్విస్ట్ చాలా బాగున్నాయి. లవ్ స్టోరీ అంటే అందరూ ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ ఏంటి అని ముందే గెస్ చేసేస్తారు, బట్ హియర్ యూ కాంట్ గెస్ ఇట్. సో ఇట్స్ నైస్. అంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా అంత ప్రియారిటీ ఇవ్వలేదు అంటున్నారు. నో హీరోయిన్ కి యాక్చువల్లీ ఇచ్చారు బికాస్ దే షో దట్ ఫీమేల్స్ కెన్ ఆల్సో డ్రైవ్ వెరీ ప్రాపర్లీ అండ్ ఆవిడకి మంచి లీడ్ కూడా ఇచ్చారు. అంటే చాలా ఎమోషనల్ కనెక్షన్ కూడా అవుతుంది అంటున్నారు లవర్స్ కి. యా, సో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్ అండ్ యుల్ నో మోర్. చాలా ఎమోషనల్ సీన్స్ అన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ లాస్ట్ లో ఎండింగ్ ఆ రింగ్ సీన్ చాలా బాగుంది. అండ్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇట్స్ ఎమోషనల్ టచింగ్ ఆల్సో. క్లైమాక్స్ మొత్తం చాలా ఎమోషనల్ గా ఉంది అండ్ ఇట్స్ వెరీ గుడ్ సినిమా. ఐ లైక్ ఇట్. చాలా బాగుంది అండ్ ఇలాంటి రోల్ చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఇట్స్ ఎ గుడ్ సీన్. థ్యాంక్ యూ. సాంగ్స్ అన్నీ చాలా ఎమోషనల్గా ఉన్నాయి అండ్ ఐటమ్ సాంగ్ వెరీ గుడ్. యా, డైరెక్టర్ చాలా క్రియేటివ్గా థింక్ చేశారు అండ్ ఇట్స్ వెరీ గుడ్ సినిమా ఆల్సో. ఇంటర్వెల్ సీన్ నెక్స్ట్ లెవెల్. సస్పెన్స్ అక్కడే. బ్రో హైలైట్ పాయింట్స్ ఏంటి బ్రో మూవీలో? మొనాల్ ఠాగూర్ ఒక దొంగలాగా ఉండటమే హైలైట్ సీన్ సినిమా మొత్తం. అంటే అన్ని పాత్రలో కూడా అంత ప్రియారిటీ ఇవ్వలేదు అంటున్నారు. స్టోరీ అంత బాగాలేదు అంటున్నారు. అంటే ఒక్కొక్కరు టైం బ్రో. నాకైతే నచ్చింది. ఓకే. నా సైడ్ నుంచి చూస్తే సినిమా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక మైండ్ సెట్ ఉంటుంది. అది అంటే అడ్విసేస్ గారి ముందు సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు అంటున్నారు. లవ్ స్టోరీస్ తక్కువగా బ్రో తీసింది. అంత యాక్షన్ కాదు ఇప్పుడు దాకా. లవ్ స్టోరీతో ఉన్న మూవీ ఇది కొత్తగా తీసింది. ఖచ్చితంగా ఎంటైన్ అవుతారు సినిమా చూస్తే. అంటే అది చూసినప్పుడు ఏంటంటే కొత్తగా ఉంటుంది. కాకపోతే లవ్ స్టోరీ వైజ్గా లాస్ట్ ఎండింగ్ సాడ్ ఎండింగ్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ వచ్చేసరికి 5కి అయితే 3.24. థ్రిల్లర్ మూవీ బాగుంది. కొంచెం కొత్తగా ఉంది. లవ్ యాక్షన్ మూవీ. మృణాల్ ఠాకూర్ యాక్షన్ బాగుంది. ఇంకా అడ్విశేష్ గారిది ఒక కొత్త అటెంప్ట్. ఎందుకంటే లవ్ సీక్వెన్స్ తను ఎప్పుడు తీయలేదు, ఓన్లీ థ్రిల్లర్ సైడ్ వెళ్ళారు కాబట్టి. మ్యూజిక్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. లాస్ట్ 25 minutes క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. హిట్ వచ్చినట్టే. కొంచెం జనాలకు కొంచెం మెల్లగా వెళ్తుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్రతి లవ్ యాక్షన్ ఉండేటట్టు కాకుండా స్టోరీ కొంచెం డిఫరెంట్ ఉంది. బాగుంది. తన కెరియర్లో కొంచెం గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పగలుగుతాం. తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చుతుంది. తనని ఎక్కువ హోమ్లీ క్యారెక్టర్లో అలా చూసారు కాబట్టి ఇది కొంచెం యాక్షన్ సైడ్ ఉంది. సో బాగుంది. అది సారీ పార్ట్ 2 లేదు. క్లైమాక్స్ అది కూడా చెప్పేస్తే ఇంకా థ్రిల్లర్ ఎమోషనల్ అన్నీ ఉన్నాయి. ట్విస్ట్ ఉంది. సో ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ సీన్స్ ఇంకా ఇది క్లైమాక్స్ చాలా బాగుంది. అవి రెండు అయితే ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి. కొంచెం ఎంగేజింగ్ అయితే ఉంది మూవీ అంతా. ఫ్యామిలీస్ అందరు కలిసి వెళ్ళొచ్చు. సాంగ్స్ కూడా బాగున్నాయి. అడ్విశేష్ గారిది ఇది లవ్ యాక్షన్ మూవీ కాబట్టి అడ్విశేష్ అన్న సినిమా వచ్చినా ఎందుకంటే ఆయన భయ అడ్విశేష్ అన్న డిఫరెంట్. ఆయన సినిమాలు ప్రతి ఒక్కటి ఆయన స్టోరీ విధంగా ఆయన ఎంచుకునే విధంగా చాలా చాలా బాగుంటుంది. ఈ సినిమాలో భయ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. నాకే చాలా చాలా బాగా నచ్చింది. మన అడ్విశేష్ అన్న అంటే ఆయన యాక్టింగ్ పరంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు భయ సస్పెండ్ భయ. అరే నెక్స్ట్ ఏమైతే అరే ఏమైతే అని సస్పెండ్తో స్టార్ట్ అవుతుంది. ఏడా బోరింగ్ ఉంటుంది. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఎమోషనల్ అండ్ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అరే చూసాంరా అరే హ్యాపీగా అనిపించింది అన్నట్టు. అండ్ మెయిన్గా మృణాల్ ఠాగూర్ మన అడ్విశేష్ వాళ్ళిద్దరి కాంబినేషన్ వాళ్ళిద్దరి జోడి
మాత్రం అదిరిపోయింది భయ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 10 నిమిషాలు భయ సీట్ల నుంచి ఎవరు లేరు, ఒక మంచి ట్విస్ట్ మాత్రం ఉంటుంది. ఆ ట్విస్టులు మాత్రం మిస్ కాకండి భయ. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అదిరిపోతుంది. మెయిన్గా అడ్విషియస్ అన్నకి అంటే హిట్ బ్లాక్ బస్టర్ కాదు, మంచి సినిమా, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ భయ. ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉండాలి. మంచి కాన్సెప్ట్తో ఉన్న సినిమా. లాస్ట్ 10 నిమిషాలు మాత్రం ఎవరు కూర్చోరు భయ సీట్లో. బాగుంది సినిమా. ప్రేమ కథ అంటున్నారు కదా, అంటే ప్రేమ కథ ఎక్కువ ఉందా, యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువ ఉందా? యాక్షన్ రెండు ఉన్నాయి, ప్రేమ కథ అంతా చూపెట్టట్లేదు. అండ్ మీరు ఆ ముందు అడోషియస్ ఫిల్మ్స్ ఏమైనా చూసారా? చూశానండి, అవి బాగుండే. ఇది కొంచెం అంత డిసప్పాయింట్ మేడం. డిసప్పాయింట్ అయ్యానండి. ఏంటంటే ఏమైనా బోరింగ్ అనిపిస్తుందా లేదంటే? సెకండ్ హాఫ్ చాలా స్లో చేశాడు. ఓకే, యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? ఓకే ఫైన్, చాలా అంత బాగలేదు. హీరోకి అంత తగ్గట్టు ఏం చూపెట్టలేదు అతను. ఓకే, మృణాలి అంటే చిన్న పాప ఎలా చేశారు? చిన్న పాప బాగుంది. ఈ సినిమా ఫ్లాప్ అంటారా మేడం? సో అండి ఏముండదు. యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్ అందరూ కనెక్ట్ అవ్వకపోవచ్చు కానీ బట్ కనెక్ట్ అయితే చాలా బాగుంటుంది మూవీ. గుడ్ వాచ్. క్లైమాక్స్ లో మీకు తెలుస్తుంది అనమాట ప్రేమ కథ అని ఎందుకు అన్నారు అనేసి. సో ఇట్స్ ఎ గుడ్ వాచ్, డెఫినెట్లీ హైలీ రికమెండెడ్. కొత్త స్టోరీస్ ఎంకరేజ్ చేయండి. అలా ఏం లేదు, బాగుంది. అంటే ఎక్కువ సినిమా మొత్తం ఏడుస్తున్నట్టే ఉంది యాక్చువల్లీ. అయితే ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఏం పెద్దగా ఏం లే. క్లైమాక్స్ లేపినాడు అంతే. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది, కొంచెం ఫీల్ వచ్చింది సినిమాకి అయితే మాత్రం. అంటే స్పాయిలర్స్ చెప్పకూడదు కానీ ఏంటంటే మనకి ఇదైతే లేదు, కంటెంట్ అయితే సెకండ్ హాఫ్ చాలా డిప్ అయిపోయింది అసలు. అందరూ నిద్రపోతా ఉన్నారు లిటరలీ చెప్పాలంటే సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ ఉంది అసలు. లో కూడా పెద్దగా ఏం లేదు, క్యారెక్టర్స్ కూడా ఏం లే. అంటే ఉన్న ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన క్యారెక్టర్స్కి జస్టిఫికేషన్ లేదు, స్పెషలీ సునీల్ గారు. అండ్ ఓవరాల్ ప్లాట్ కూడా ఏం లే. చెప్పాలంటే హీరోయిన్ పార్ట్ బాగానే ఉంది బట్ ఓవరాల్గా మొత్తం సింక్ కాలేదు. అది ట్రైలర్ విధంగా లేదు. ఎస్, డిసప్పాయింటింగ్ ఉంది. ఇంకా ప్లాట్ ఎట్లుందంటే చాలా ప్రెడిక్టబుల్. అది అంటే అంతే, చాలా ప్రెడిక్టబుల్. ఆ ప్రేమ కథ ఎట్లుందంటే ఇన్స్టాలో చూసిన ప్రేమ కథ అంతే ఇక. బట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే అడ్విశేష్ గారు మీద ఉన్న లైక్ హీస్ మేడ్ వెరీ గుడ్ మూవీస్. సో ఆ లెవెల్లో అస్సలే లేదు, అట్లా లేదు. అడ్విశేష్ గారి లెవెల్లో అయితే లేదు. ఆమెది ఎప్పుడు బాగుంటుంది. లవ్ స్టోరీ కదండి, ఆయన అన్ని ముందువి యాక్షన్స్ అండ్ చాలా బాగుంది. అంటే లాస్ట్కి ట్విస్ట్ ఉండిద్ది కదా, అంటే ఫస్ట్ నుంచి ఏం ట్విస్ట్లు రాలేదు. ఇట్లా కూల్గా మూవీ వెళ్తూ ఉంది. అండ్ లాస్ట్కి అంటే హీరో చనిపోతారని ఎవరు అనుకోరు కదా, అండ్ ఆమె వాడి హార్ట్ ఆమెకు పెడతారని. ఎందుకు డిసప్పాయింట్ అవుతారు? అవ్వకండి, చాలా బాగుంది మూవీ, వచ్చి చూడండి మూవీ. ముందు సినిమా ఉన్నట్టు ఈ సినిమా లేదంటున్నారు అడ్విశేష్ గారి సినిమాలు. అయ్యో, అన్నీ ఒకటే స్టోరీలో రావాలంటే రావు కదండి. డిఫరెంట్ జోనర్లో ఇప్పుడు అన్ని సేమ్గా తీస్తే అన్ని సేమ్గా తీశారు అని అంటారు. డిఫరెంట్ జోనర్లో తీస్తేనేమో డిఫరెంట్గా తీశారు అని అంటారు. అన్నిట్లలో హీరోని చూడాలి కదా. అంటే లవర్స్ కి బాగా ఎమోషనల్ కనెక్ట్ అవుతుంది అంటున్నారు, అట్లా ఉందా సినిమా? ఎస్, డెకాయిట్ సినిమా వరకు నా వరకు చూసుకుంటే అన్న సినిమా నేను ఎంజాయ్ చేశానని చెప్తాను, డిసప్పాయింటెడ్ అని చెప్తాను. ఎందుకంటే అడ్విశేష్ నుంచి నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మెయిన్గా నేను సినిమాకి వచ్చింది అడ్విశేష్ రైటింగ్ అన్న పేరు ఒకటే చూసాను. ఎందుకంటే ఆయన రైటింగ్లో ఒక గూఢచారి చూసాం, మనకి ఇంకోటి ఏంటంటే ఆ క్షణం చాలా సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్, ఒక ఎమోషన్. అంటే ఒక వాట్ నెక్స్ట్ మన సినిమాలో చూసినంతసేపు అలాగే వాట్ నెక్స్ట్గా మనం ఎదురు చూస్తాం. ఈ సినిమాలో ఏంటంటే ఒక రొటీన్గా రాసుకున్నారు సీన్స్ కూడా, రొటీన్గా డైలాగులు, ఒకే పాయింట్ చివరి వరకు తీసుకెళ్ళాలి. అది చిన్న పాయింట్ మీద చివరి వరకు తీసుకెళ్ళడం అనేది మనకి కొంచెం రొటీన్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చెప్పేసుకోవచ్చు, నెక్స్ట్ ఏంటో చెప్పేసుకోవచ్చు. బట్ యాక్షన్ పరంగా యాక్షన్ సీక్వెన్స్ చాలా హైలైట్గానే చాలా బాగున్నాయి. అలాగే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఒక సీన్ వస్తుంది యాక్షన్ పార్ట్, అదైతే సూపర్ అనమాట. కన్ను కొట్టరు ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే రొనాల్డ్ ఠాగూర్ అండ్ మన అడ్విశేష్ ఇద్దరు యాక్టింగ్ అయితే ఆసమ్ అన్నమాట, చాలా బాగా యాక్ట్ చేశారు. అడ్విశేష్ అయితే కొత్త రూపంలో చూస్తారు, ఎమోషన్ సీన్స్లో కావచ్చు, ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ కావచ్చు. ఇంకా మన రొనాల్డ్ ఠాగూర్ యాక్టింగ్ కోసం సీతారామలు ఆల్రెడీ చూసాం, సేమ్ అదే యాక్టింగ్ కనబడుతుంది. బట్ వాళ్ళిద్దరు కూడా యాక్టింగ్
రేంజ్లో ఇరగదీశారనే చెప్పాలి. బట్ బీజిఎం అయితే మాత్రం సూపర్ అనమాట సినిమాకి, హైలైట్ సినిమాకి. నిజంగా ప్రతి సీన్ ఆయన బీజిఎం నిజంగా తోడైంది. ఆ సీన్ అంత డెప్త్ లేకపోయినా ఆ బీజిఎం వల్ల చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తాం. బట్ ఐటమ్ సాంగ్ స్టార్టింగ్లో వస్తుంది, అది పెద్ద ఏం అనిపించలేదు కానీ బట్ సాంగ్స్ అన్నీ కూడా రూబారు అన్న సాంగ్ అన్నీ కూడా స్క్రీన్ పై సాంగ్స్ ఏమీ లేవు సినిమాలో, అన్ని స్క్రీన్ పదంగా వస్తుంటే పోతుంటే. సో ఆ విధంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం చాలా ఉంది. నా వరకు చూసింటే ఒక యావరేజ్ ఫిల్మ్, మనం ఒకసారి వెళ్ళి అడుగు చేసుకోవచ్చు, మనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. కాకపోతే ఏంటంటే ఒక ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్ అరగంట మాత్రం చాలా హైలైట్గా ఉన్నాయి. లాస్ట్ 10 నిమిషాలు నిజంగానే ఏడిపించేస్తారు, డిస్ట్రీ ఫిల్ చేయకూడదు. బట్ కొన్ని పాత సినిమాల రిఫరెన్స్, కొన్ని సీన్స్ అయితే నాకు రీక్రియేషన్ చేసినట్టు అనిపించింది సినిమాలో అయితే, అందుకని యావరేజ్ అంటున్నాను. సో ఓవరాల్ నా వరకు అయితే అడుగు చేసిన నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది సినిమాలో ఉండదు. బట్ సినిమా వరకు వస్తే యాక్షన్ అండ్ ఎమోషన్తో కొంచెం ఓకే, మనం బయటకు వచ్చినప్పుడు మాత్రం ఎంజాయ్ చేసి వచ్చాం అన్న ఫీల్ అయితే కనిపిస్తే ఓకే, ఒక యావరేజ్ మూవీ అన్న. హీరోయిన్ పోగాల ఆడిపోతావు, పోయి అడ్డం పెడతావు. ఈ రోజు వచ్చిందని నీకు చెప్పుకుంటూనే పోయినా కదా అన్న. Hey!